అండి నమస్తే, నేను భాగ్యరాజు. ఈరోజు రెగ్యులర్గా కాంబినేషన్ చెప్పడం వెళ్ళిపోవడం కాకుండా ఈరోజు నేను కొట్టించిన చైన్ కూడా మీకు చూపిస్తాను. ఎలా ఉంది ఏందనేది రైతు చేత కూడా మాట్లాడిస్తాను. కరెక్ట్గా నీకు దీనికి 2 సార్లు వచ్చానండి. 4 షెడ్యూల్ ఇచ్చాను. 2 సార్లు వచ్చాను, రెండు ఇచ్చాను అనమాట. ఒక్కోసారి వచ్చినప్పుడల్లా 4 షెడ్యూల్ ఇచ్చాను. 4 షెడ్యూల్కి దాదాపుగా చైన్ అనేది రూపురేఖలు మారిపోయినాయి. ఆ రైతు చేత కూడా మాట్లాడిస్తాను. ఏంటంటే పొద్దుగుకులు వచ్చినప్పుడు వెంటనే షెడ్యూల్ చెప్పడం చూపించకుండా వెళ్తున్నాను పొలాన్ని. ఈ రోజు అయితే పొలం కూడా చూపిస్తాను. మనం కొట్టించిన 4 షెడ్యూల్కి ఎలా మారింది, అంతకుముందు ఎలా ఉంది, ఎలా మారింది, మన పూత కథ ఎలా వచ్చింది, ఆకు తేటగా ఎలా ఉందని పొలం చూపిస్తాను. రైతు చేత కూడా మాట్లాడిస్తాను. చూడండి మీకు రిజల్ట్ ఎలా అనిపించింది ఏందనేది చూడండి. ఇచ్చాను కరెక్ట్గా. నేను 4 స్ప్రేలే చెప్పానండి ఈయనకి. అవి కరెక్ట్గా ఫాలో అయ్యాడు. కాకపోతే ఈయన ఎకరన్నర చేనుకి 2 ఎకరాల డోసు కొట్టించాను. పోలీస్ అయినా 200 కొట్టించాను. జంప్ అయినా 100 గ్రాములు కొట్టించాను. అలాగా ఎకరన్నర అయినా 2 ఎకరాల డోసు మాత్రం కొట్టించాను. దానివల్ల ఉన్నాయి. లేదంటే మన కాంబినేషన్స్ కరెక్ట్గా ఆయన ఫాలో అవటం వల్ల కానివ్వండి. చేను మాత్రం చూడండి, ఎక్కడన్నా ముడత కానీ, ఎక్కడన్నా ఇగురు మాడిపోవడం కానీ చూడండి, ఎక్కడన్నా ఉందేమో. లేదు ఫ్లవర్ డ్రాప్ కూడా కాడ ఎక్కడా లేదు. న్యూట్రియన్స్ కూడా కొట్టించా, అగ్రిప్రో, ఫెర్టిసాలు, బోరాను. అక్కడక్కడ కొద్దిగా డ్రాప్ అయిందని గమనించి అవి కొట్టించాను. చూడండి, ఎక్కడన్నా ముడత కానీ, లేదు ఇగురు మాడిపోవటం కానీ, లేదు చేను మొత్తం మామూలుగా వ్యూ చూపిస్తాను. హెచ్చు తగ్గులు కానీ ఎక్కడా లేదండి. నీట్గా వచ్చింది చూడండి. 4 స్ప్రేలు చేసాడండి. అంతకుముందు మామూలుగా చిన్నగా రోగారు, నొక్కరను అవి కొడతా వచ్చాడు. ఇంకా అక్కడ నుంచి అవి కాదని చెప్పేసి అంటే మన సజెషన్కి వచ్చాడు. వెళ్ళాము. ఒకసారి వెళ్ళి 2 ట్రిప్పులకి రాశాను. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి 2 ట్రిప్పులు రాశాను. గోడ రాలుతుందంటే 1 ట్రిప్ న్యూట్రియన్స్ రాశాను అంతే. చేను వీడియో తీసి చూపించేంతగా మారిందనమాట. అందుకనే చూపిస్తున్నా చూడండి. ఎప్పుడు మనం స్ప్రేలు చెప్పేసి కాంబినేషన్ చెప్పి కొన్ని టిప్స్ చెప్పి వెళ్ళిపోతూ ఉంటాను. ఎప్పుడు నేను కొట్టించిన చేను మీకు ఎప్పుడు చూపించలేదు. సో ఈరోజు చూపిస్తున్నాను చూడండి. ఒక ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేశాడు, నువ్వు కాంబినేషన్ చెప్పేసి వెళ్ళిపోవడమే కాదు మాస్టరు, నువ్వు కొట్టించింది రిజల్ట్ ఎలా వచ్చిందో చూపించు అప్పుడు కూడా. అప్పుడు ఇంకా నిన్ను నమ్ముతారు, ట్రస్ట్ చేస్తారు. నువ్వు కొట్టించిన రిజల్ట్ కూడా చూపించు అని ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు నాకు. సో అందుకు మనకు అప్పుడు దాకా తట్టలేదు. చూపిస్తున్నాను చూడండి. చేను మాత్రం పూల తోటలు ఉంది. నేను జస్ట్ సలహా ఇచ్చి కాంబినేషన్ చెప్పడం వాటికేనండి. కష్టపడింది వాళ్ళు, మందులు తెచ్చుకుంది వాళ్ళు, కష్టపడి కొట్టింది వాళ్ళు, నిద్రాహారాలు సేకరి చేసుకుంది ఆ రైతు. క్రెడిట్ ఆ రైతుదే. ఈ రైతేనండి, మా ఊరు. ఈయన పేరు గురుస్వామి అండి. ఆయన ఈయనకి ఎక్కడన్నా వేసాడండి మన కుంట పక్కనే. సరే ఏమేమి కొట్టాడని చూపిస్తాను. ఇంకా మా ఇది ఫస్ట్ స్ప్రే రాశానండి. ఇది బకీలు వచ్చేసరికి బకీలు మన ఫాస్మిట్ అనేది ఇది ఫస్ట్ స్ప్రే చేశాను. ఎలా ఉంది ఫస్ట్ స్ప్రే తర్వాత? బాగానే ఉంది. ఓకే, సెకండ్ స్ప్రే చూపిస్తాను. ఒక్క నిమిషం ఉండండి. ఇది రెండో స్ప్రే కొట్టారండి. ఇది సెకండ్ స్ప్రే నేను రాసింది. ఓకేనా? ఇది రెండో స్ప్రే. తర్వాత స్ప్రే వచ్చేసరికి ఇది థర్డ్ స్ప్రే, జంపు రోగారు. తర్వాత వచ్చేసరికి న్యూట్రియన్స్ వేయించాను. న్యూట్రియన్స్ మామూలుగా అగ్రిప్రో ఫెర్టిసాలు, బోరాను. దాని తర్వాత కొద్దిగా గోడ రాలుతుంది అంటే అగ్రిప్రో ఫెర్టిసాలు, బోరాను వేయించాను. దాని తర్వాత వచ్చేసరికి ఇది తీసేసి ఇది సైఫెన్ అల్ట్రాను, జాని తర్వాత వేయించాను. మొత్తానికి ఈ స్ప్రేలలో ఆల్మోస్ట్ చేను క్లియర్ అయిపోయింది, క్లియర్గా వచ్చేసింది. మనకి పూత ఖాతా మామూలు కాప్ సెట్టింగ్ కూడా బాగా జరుగుతుంది అనమాట. ఓకే, ఒకసారి చేను చూద్దాం పద. నిన్న మా ఓడి చెబుతున్నాడు, మా ఓడి వేసిన విత్తనం
ఇస్తానంటే అది తేలేదు అబ్బాయి ఇది తెచ్చాను అంటున్నాడు. అది బాగానే ఉంది అది ఏదో ఒకటి వేసాను. ఏదో ఒకటి నువ్వు కత్తపడే పని లేదు, ముందు వేసిన నేరానికి బాగానే ఉంది వదిలే. చాలే అది నువ్వు మాట్లాడేంది మళ్ళీ ఏదో ఎవరినో తెచ్చిన టయాన్ని వచ్చిన 3 కాడి నుంచి ఎప్పుడు చేను కాడే ఉంటా. ఇంటికాడ పని కూడా లేదు, కూకోలేక ఏడికే వస్తా. ఎప్పుడు చేను కాడే ఉంటావు. అదేలే రోజు చూసుకుంటావు, రోజు చేను కాడే ఉంటావు, రోజు తిరుగుతావు. ఎట్లా మారుతుందో, దోమ అవుతుందా, తామర పురుగు అవుతుందా చూసుకొని అడిగి రాపించుకుంటావు. ఈయనండి ఈయన ఖచ్చితంగా చేను కాడకు రమ్మంటాడు. పాపం చేను కాడ పోయి కూర్చుంటాడు. నేను డ్యూటీకి రెడీ అయ్యి 8 వచ్చినాక ఆడే ఉంటాడు. పాపం కూర్చుంటాడు, రాపించుకుంటాడు, చక్కగా తెచ్చుకుంటాడు, చక్కగా తడుపుతాడు, కొడతాడు. బాగుంది అందుకని. ఓకే.